హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి విషయం గురించి అంటే మనకి రాబోయే వరలక్ష్మి వ్రతంలో ఒక మిడిల్ క్లాస్ వైఫ్, ఒక హౌస్ వైఫ్ ఆలోచనలు ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటాయి అనేది నాకు తెలిసినంతట్లో నేనైతే ఎలా అనుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియోలో నేను చూపించేటటువంటి వీడియో క్లిప్స్ వచ్చేసి ఒక 2 పక్షులు చాలా కష్టపడి ఒక బొబ్బాస్ చెట్టు మీద గూడు కట్టుకుంటున్నాయండి. సో, ఆ విజువల్స్ అనేది నేను మొన్న పైకి వాకింగ్‌కి వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేశాననమాట. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఆ వీడియో అనేది రన్నింగ్‌లో ఉంటది. సో, ఇప్పుడు నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన విషయం అయితే డిస్కస్ చేసుకుందామండి. మనకిప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ! సో, అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనకి ఆహ్, చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకునేవాళ్ళు ఎక్కువైపోయారండి. అంటే కంపారిజన్ అనమాట. ఫస్ట్ ప్రెస్టీజియస్‌గా అని కాదు కానీ కంపారిజన్ అన్నమాట. ఫస్ట్ మనం ఒకరితో కంపేర్ చేసుకోవడం అనేది మొత్తం మానేయాలండి. అది ఒక పూజ విషయంలోనే కాదు. ఎందుకు ఈ వరలక్ష్మి వ్రతం పూజ విషయంలోనే కంపారిజన్ అంటున్నాను అంటే, మనం ఎలా కంపేర్ చేసుకుంటాము అంటే ఫస్టు మనం గనక ఉమ్మడి కుటుంబంలో మన వాళ్ళ మధ్యలో ఉంటే తోటికోడళ్ళతోటి, అక్క చెల్లెళ్ళతోటి చుట్టూ ఉండే ఆడవాళ్ళతోటి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇవాళ రేపట్లో అందరం కూడా రెంటెడ్ పర్పస్ వస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ తోటి, నైబర్స్ తోటి ఎక్కువ కంపేర్ చేసుకుంటూ ఉంటారండి. అందులో ఎవరైనా గనక కొంచెం గోల్డ్ గనక ఎక్కువ కొనుక్కున్నా, మామూలుగా పూజ నిమిత్తంగా కొంచెం కాస్ట్‌లీ శారీస్ కొనుక్కున్నా, కొంచెం డెకర్ ఐటెమ్స్ కొనుక్కొని డెకరేట్ చేసుకుంటున్నా, అది చేసుకునే వాళ్ళకంటే కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారండి. చాలా సతమతం అయిపోతూ కూడా ఉంటారు. ఇటువంటి నేను చాలా చూసానండి. ఖచ్చితంగా ఉంటది ఆ ఫీలింగ్ అనేది. అంతెందుకు లాస్ట్ ఇయర్ గనక మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని పెట్టుకొని, ఈ ఇయర్ గనక కొనుక్కోలేదనుకోండి మనమే ఫీల్ అవుతాం. లాస్ట్ ఇయర్ చక్కగా వస్తువు కొనుక్కున్నాం గదా! ఈ సంవత్సరం ఏం కొనుక్కోలేదు కదా! అని కామన్ అనమాట. అలాగే ఇంకా ఇవన్నీ సరిపోదన్నట్టు యూట్యూబ్‌లో పూజలు చేసే వాళ్ళని కూడా అంటూ ఉంటారు. సెలబ్రిటీస్ వచ్చిన తర్వాతే వాళ్ళ పూజ కంటే కూడా ఆడంబరాలు ఎక్కువైపోయినాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువైపోయినాయి. అలా చాలా వస్తాయండి. అంటే కొంతమంది చేసే ఫైటింగ్ ఏంటంటే, మీరు ఇలా చేయడం వల్ల చాలామంది అభిప్రాయాలనేది మారిపోతున్నాయి పూజ పట్ల. అంటే పూజ అనేది ఇలా చేసుకోవాలా, నేను ఇలా చేసుకుంటున్నాను అంటే నా దగ్గర ఏమీ లేదా, నేనేమి లేని వాళ్ళమా అన్న ఫీలింగొస్తుంది. సో, మీరెందుకు అలా చేసుకుంటున్నారు? అయ్యో! అవి కాదు కదా పూజ అంటే అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది ఫైట్ చేస్తూ ఉంటారు. నాకు తెలియక అడుగుతానండి. మనం ఎంతమందిని ఆపగలం చెప్పండి? కనీసం అలాగా చాలామంది అంటూ ఉంటారు. ఇయర్ బై ఇయర్ వాళ్ళు చేసుకునే విధానం అంతే గ్రాండ్‌గా ఉంటది. ఇంకా ఎక్కువ ఉంటది తప్ప ఎవ్వరు మారరండి. నేను చెప్పేదేంటంటే ఎవరో మారాలి, ఎవరో ఏదో చేయాలనుకునే కంటే కూడా ఫస్ట్ మనకి మనం మార్చుకోవడమే చాలా ఉత్తమమండి. ఇది ఒక పూజ విషయంలోనే కాదు, మనల్ని మనం తెలుసుకోగలిగాము అంటే గనక అది మన ఎదురుగుండా ఎంత ఎఫెక్టివ్‌గా ఉన్నా సరే, అది మనల్ని ఎలాంటి ఎఫెక్ట్ చేయదండి. దాని దాని ప్రభావం మన మీద ఎలాంటిది ఉండదు. ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరికొచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళకెలా ఉంటదంటే రూప్ అనేది ఒక మ్యాండేటరీ లేదా గోల్డ్ అనేది ఒక మ్యాండేటరీ. కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ అందరూ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి. ఎలా ఉంటదంటే వాళ్ళు ఇన్వెస్ట్ చెయ్యలేరు, అలాగని మానేయను లేరనమాట. అలా ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను చూసారా ఫస్ట్ నుంచే నేను చెప్పే ఒక్కటే మాట అండి. నేను ఫాలో అయ్యేదైతే ఒక్కటే మాట. నేను ఈ విషయంలోనే కాదండి ప్రతి విషయంలో ప్రతి దాంట్లోనూ నేను ఇదే అప్లై చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవ్వరితోటి కంపారిజన్ అనేది చేసుకోకూడదండి. మనకి ఈరోజు ఎంత ఓపికుంది? మనం ఏం చేయగలం? ఎలా చేసుకోగలం? మనకి నిజంగా ఒక్కొక్కసారి డబ్బులు ఖర్చు పెట్టగలిగిన ఓపికున్నా సరే, అనుకున్న స్థాయిలో అంత అందంగా డెకరేషన్ చేసి చెయ్యలేమనే ఓపిక కూడా ఉండదనమాట ఒక్కొక్కసారి. సో, నేను చెప్పేదేంటంటే, అసలు ఎవ్వరితోటి కంపేర్ చేసుకోకండి. ఎవ్వరు ఏం చేసుకున్నా మనకనవసరం. మనకి ఏం చేసుకోవాలనుకుంటున్నాం, మనకెంత ఓపికుంది, మనం ఎలా చేసుకోవాలనుకుంటున్నాం అలాగే చేసుకోండి. మీకు ఓపికుంది, మీరు ఖర్చు పెట్టుకోగలరు, చేసుకోండి. చక్కగా మీరు చేసుకోగలిగినంత డెకరేషన్ తోటి, మీరు వండుకోగలిగినంత పిండి వంటలతోటి మీకు నచ్చినట్టుగా మీరు వ్రతం చేసుకోండి. మరి రిటర్న్ గిఫ్ట్స్ కూడా అంతే. మీకు ఇవ్వగలిగిన ఓపికుంటే ఇచ్చుకోండి. ఇప్పుడు కొంతమందుంటారు. అసలు ఏమీ చేయలేరు. చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకొని, ఒక 2 ప్రసాదాలు పెట్టుకొని, ఒక చిన్న సిల్క్ చీర పెట్టుకొని చేసుకునే వాళ్ళుంటారు. సో, వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఆళ్ళు కూడా అంతే హ్యాపీగా మన దగ్గర ఏముందో అంతే హ్యాపీగా వ్రతం అనేది ఇంపార్టెంట్ మనకిక్కడ. అంటే ఆ లక్ష్మీదేవిని
కొలవటం అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్. అది ఎలా చేసినా సరే దేవుళ్ళకి పార్షియాలిటీ ఉండదండి. మనం ఎంత భక్తితోటి, ఎంత శ్రద్ధతోటి, ఎంత ప్రేమతోటి చేసామన్నది మాత్రమే కొలమానం అండి. మొత్తం మనకి వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి మన మీద కరుణ చూపించడానికి ఉన్న కొలమానాలు ఏమైనా ఉన్నాయి అంటే మన భక్తి, మన శ్రద్ధ, మన ప్రేమ అంతే. ఇవి మూడు మనం ఎంత పెట్టగలిగితే లక్ష్మీదేవి కటాక్షం మన మీద అంతా ఉంటుందండి. అంతే తప్పితే ఇవన్నీ కూడా మధ్యస్థంగా మన ఆనందం కోసం మాత్రం చేసుకునేవి. ఇవన్నీ తప్పు అనే రైట్ అసలు మనకు లేదండి. అలాగని ఇవి కంపల్సరీ అని చెప్పే రైట్ కూడా ఏం లేదు. మన ఓపికను బట్టి ఏదో చెప్తారు చూసారా, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా, అలాగా ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి. చక్కగా చేసుకునే వాళ్ళది ఏమైనా ఉంటే చూసి ఆనందిద్దాం. ఎందుకంటే కొంతమందికి అన్నీ ఉన్నా డెకరేషన్ చేసే ఓపిక కూడా ఉండదు తెలుసా అండి మీకు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే చక్కగా మనకెంత ఓపిక ఉందో, మనం ఎంత ఓపికలో చీర కొనుక్కోగలం, మనం ఎంత ఓపికలో పూజ చేసుకోగలం, మన ఓపికకి ఎంత వరకు పిండి వంటలు వండి పెట్టగలం అనేది చూసుకుని అంతే ప్రశాంతంగా వ్రతం అనేది చేసుకుందామండి. ఎవరైనా సరే మీ ఓపికను బట్టి మీరు వ్రతం చేసుకోండి. చక్కగా మనకి తాంబూలానికి పిలిచినప్పుడు తాంబూలానికి ఇవ్వాల్సింది మ్యాండేటరీగా మనం అరటిపళ్ళు, పాకు చెక్క, అందులో ఒక చిన్న పైసలు పెట్టి మీకు ఓపుకుంటే బ్లౌజ్ పీస్ పెట్టొచ్చు, లేకపోతే అది కూడా లేదండి. కాకపోతే శనగలు ఇదే తాంబూలం అండి. నేను నేను మా చదువు మామూలుగా అడుగుతాం కదా, ఫస్ట్ నేను వ్రతం చేసుకున్నప్పుడు కూడా మా పెద్దవాళ్ళు ఇప్పించింది అయితే అదే. తర్వాత పైన ఏది ఇచ్చినా కూడా అది మన యొక్క స్తోమతే తప్ప మ్యాండేటరీ అయితే కాదనమాట. సో అదండి. మనం ఎవరి దగ్గరైనా తాంబూలాన్ని పిలిచినప్పుడు వెళ్ళటం, వాళ్ళు ఏదైనా మంచిగా డెకరేట్ చేసుకుని పూజ చేసుకుంటే ఒక 5 నిమిషాలు నుంచుని కళ్ళతోటి ఆనందించి రావడం అంతే. అంతే తప్ప కంపారిజన్ కానీ, నేను చేసుకోలేకపోయానని కానీ, లేకపోతే నేనే ఎందుకు ఇలా ఉన్నానని కానీ, లేకపోతే బంగారం కొనుక్కోలేకపోయానే, అనుకున్న చీర కొనుక్కోలేకపోయాను ఇలా పెట్టుకున్నారనుకోండి, నిజంగా అది మనకు అసలు వ్రతం అనేది అసలు తృప్తినే ఇవ్వదన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా ప్రశాంతంగా మనం ఇవాళ రేపు ఉండగలిగి వండుకున్నవన్నీ తిన్నవన్నీ మనకి అరుగుదల ఉండే శక్తి ఉంటే మనల్ని మించిన కోటేశ్వరుడు కానీ, మనల్ని కాదు అలా చేయగలిగిన ఎవరున్నా సరే అదృష్టవంతులేనండి. సో వ్రతం అనేది భక్తి శ్రద్ధలతోటి చక్కగా మనకున్న ఓపిక ఎంత ఉంటే అంత ఓపికతోటి మాత్రమే చేసుకుంటే సరిపోతుంది తప్ప ఇవన్నీ కూడా ఇదేనండి. ఎవరో ఏదో చేసుకుంటున్నారో అలాగే ఇది మ్యాండేటరీ అనేది ఎవ్వరికీ లేదు. ఫస్ట్ మనం ఏంటి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మన స్థితి ఏంటి, మనం ఎంతవరకు చేసుకోగలం, ఎంతవరకు పూజించగలం అనేది మాత్రమే మనం చూసుకోవాలి. ఈ వీడియోని ఇంతవరకు చూశారు అంటే గనక ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పినటువంటి మ్యాటర్‌కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు అయ్యే ఉంటారండి. సో అందరూ అని కాదు. కాబట్టి కంపల్సరీగా మనకున్నంతట్లో ప్రశాంతంగా మన వ్రతం అనేది చేసుకుందాము. మీరందరూ కూడా వ్రతం ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏవైనా తప్పొప్పులు గాని ఉంటే మాత్రం మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి. ఎవరికైనా ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో అందరం కూడా చక్కగా హ్యాపీగా వ్రతం అనేది చేసుకుందామండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.